రక్షణ పొందిన ప్రతి వ్యక్తి తన రక్షణ కాపాడుకోవాలి. ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావు అనుకో నీ మనస్సాక్షి గద్దించాలి. రక్షణ పొందిన వ్యక్తి తన రక్షణ కాపాడుకోవాలి. ఆ రక్షణ కాపాడుకునే విషయంలో భయం ఉండాలి, వణుకుండాలి. సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోమన్నాడు. భయము వణుకు ఏముందలేని మోటిగా జీవించేసాం అనుకోండి, ఇక చనిపోయిన తర్వాత బస్సు మిస్ అయిపోయిన తర్వాత ఇంకేం చేసేది ఏముంది? ఏమీ లేదు. అగ్నిగుండానికి వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏముంది? అవకాశం మిస్ అయిపోయింది అంతే. ఇక యుగ యుగాలు అందులో కాలుతూ ఉండవలసిందే. యుగ యుగాలు నిత్య శిక్ష, భయంకరమైన శిక్ష. అందుకే రక్షణ పొందడం తేలిక, రక్షణ కాపాడుకోవడం చాలా కష్టం. 40 లక్షలు బయలుదేరి అందరూ పస్కా బలి పశు ద్వారా విడుదల పొంది ఎర్ర సముద్రం దాటి మన్నాను తింటూ నీళ్లు త్రాగుతూ మేఘం కింద నడుస్తూ కూడా చేరుకోలేకపోయారు. అందరూ విడుదల పొందారు, కానీ అందరూ కానానికి వెళ్ళలేదు.